అందరికీ నమస్కారం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారంలో భాషలో ఉండే అందాన్ని తెలియజేసిన మహనీయుడే గిడుగు రామమూర్తి పంతులు గారు. ఆయన శ్రీకాకుళానికి దగ్గర ఉన్న ముఖలింగ క్షేత్రం దగ్గర పర్వతాలపేట అనే గ్రామంలో 1863 సంవత్సరంలో ఆగస్టు 29వ తేదీన పుట్టారు. ఆయనకు 12 సంవత్సరాల వయస్సులోనే తండ్రి వీర్రాజు గారు మరణించారు. ఆయన ప్రైవేటుగా చదువుకుని మెట్రికులేషన్లో ఉత్తీర్ణులయ్యారు. పర్లాకిమిడిలోని గజపతి మహారాజు పాఠశాలలో 55 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని ప్రారంభించారు. దగ్గర అడవుల్లో ఉన్న సవరల భాష నేర్చుకుని పుస్తకాలు వ్రాసి వాళ్లకు చదువు చెప్పే ఏర్పాటు చేశారు. దగ్గరలోనే ఉన్న ముఖలింగ దేవాలయాల్లో ఉన్న శాసనాల లిపిని స్వతంత్రంగా నేర్చుకుని చదివి విషయ పరిశోధన చేసి ఎన్నో చారిత్రక అంశాలు తెలియజేశారు. తెలుగు భాషకు మేలు జరగాలన్నదే తప్ప వ్యక్తిగతంగా తనకు పేరు రావాలన్న ఆలోచన పట్టింపు ఉండేది కాదు గిడుగు రామమూర్తి పంతులు గారికి. పర్లాకిమిడి తాలూకాను ఒరిస్సాలో చేర్చినందుకు అక్కడి నుండి రాజమహేంద్రవరానికి తన మకాంను మార్చుకున్నారు. సొంత పత్రికలను నడుపుతూ గ్రాంథికవాదులను వ్యతిరేకిస్తూ వ్యావహారిక భాషకు ప్రాణం పోసిన మహోన్నతశీలి గిడుగు రామమూర్తి పంతులు గారు. గిడుగు రామమూర్తి పంతులు గారు తెలుగు వ్యావహారిక భాషా పితామహుడు. వ్యావహారిక భాష కోసం ఎంతో శ్రమించారు. 1940 సంవత్సరం జనవరి 22వ తేదీన శ్రీకాకుళంలో ఆయన పరమపదించారు. ఆయన చేసిన సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు రావు సాహెబ్ బిరుదును ఇచ్చింది. వాడుక భాషే వ్రాస్య భాష కావాలన్న నినాదం పంతులు గారు కొనసాగించిన ఉద్యమం తెలుగు వచనాన్ని వాడుక భాషలోనికి తీసుకువచ్చారు. తెలుగు భాష వైభవానికి పునాదులు వేసిన మహనీయుడు. తెలుగు భాషా మాధుర్యాన్ని అందరికీ అందేలా కృషి చేశారు గిడుగు రామమూర్తి పంతులు. గిడుగు పిడుగు అనే మారు పేరుతో ఆయన ప్రసిద్ధి పొందారు. ఆగస్టు 29న ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు. అంతటి మహనీయుడు వ్యావహారిక భాషను కోసం ఉద్యమాలు చేసి పోరాడిన వ్యక్తి శ్రీ గిడుగు రామమూర్తి పంతులు గారు. అటువంటి మహనీయునికి మనం చేతులెత్తి ఒక్కసారి నమస్కారం చేద్దాం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. సర్వే జనాః సుఖినో భవంతు. వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రెజెంట్స్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాడి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి కామెంట్ను కూడా కింద బాక్స్లో రాయండి. డివోషనల్, కల్చరల్, సీ మై ఆల్ వీడియోస్ కంటిన్యూస్లీ.